క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా క్రీస్తు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, తప్పులేదు. చాలా సంతోషం. ఈ ఉత్థాన పండగలో మనం ఎక్కువగా వాడేది ఏంటంటే హల్లెలూయా. ఏంటిదండి? హల్లెలూయా. అందరం చదువుదామా సంతోషంగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు లేచెను, హల్లెలూయా. యేసు లేచెను, హల్లెలూయా. యేసు మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. యేసు మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. యేసు మృత్యుంజయుడయ్యను, హల్లెలూయా. యేసు మృత్యుంజయుడాయెను, హల్లెలూయా. యేసు ఉత్థానుడయ్యను, హల్లెలూయా. యేసు ఉత్థానుడాయెను, హల్లెలూయా. యేసు సైతానును గెలిచెను, హల్లెలూయా. యేసు సైతానును గెలిచెను, హల్లెలూయా. యేసు మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. యేసు మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం. ఉత్థానుడైన దేవా వందనం, ఉత్థానుడైన దేవా వందనం, ఉత్థానుడైన దేవా స్తోత్రం. ఉత్థానుడైన దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్, చాలా సంతోషం. కారణం ఒకటే. ఎందుకు సంతోషం? యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు, సమాధి నుండి పైకి లేచాడు, నిత్య జీవితముతో పైకి లేచి ఈ రోజున నీకు నాకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నారు. నీవు కూడా ఆయనలాగా విశ్వాసపాత్రంగా జీవిస్తే ఆయన మనల్ని కూడా సజీవంగా లేపబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో చాలా మంది గొప్ప వ్యక్తులు జన్మించారు, చాలా మంది గొప్ప మనుషులు జీవించారు, చాలా మంది గొప్ప వ్యక్తులు మరణించారు, కానీ జీవంతో లేవలేదు. యేసు ప్రభు ఒక గొప్ప వ్యక్తి కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి కాదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ప్రియులారా, ఉపోద్ఘాతంలో నేను చెప్పాను, యేసు ప్రభువు అదే బెత్లెహేము నగరంలో జన్మించి, యేసు ప్రభువు అదే గలిలయ ప్రాంతంలో జీవించి, యేసు ప్రభువు అదే శిలువ మీద కొట్టబడి, యేసు ప్రభువు అదే సమాధిలో ఉంచబడి, అన్నీ అలాగానే జరిగి మూడవ రోజు సజీవముగా లేవకపోయినట్లయితే ఆయనను దేవుడిగా అంగీకరించేవాళ్ళు కాదు. ఆల్సో దట్ వన్ థింగ్ దట్ మేక్స్ డిఫరెన్స్, దట్ వన్ థింగ్ దట్ మేక్స్ జీసస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఈస్ దట్ హీ డైడ్ బట్ హీ రోజ్ ఆన్ ద థర్డ్ డే. అది ఆ ఒక్క కార్యం ఏంటి యేసు ప్రభువుని ఇతర మానవుల కంటే కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా, దేవుని కుమారునిగా చేసింది ఏమిటి అంటే, ప్రియులారా, ఆయన మరణించాడు, కానీ మూడవ నాడు సజీవుడిగా లేచాడు. ఎందుకని ఆయన మరణించటం ద్వారానే ఆయన దేవుని కుమారుడు అని చెబుతాము అంటే, ప్రియులారా, ఆయన జీవాధిపతి. హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్. అంతే కదండి? జీవం మీద అధికారం ఉన్నటువంటి వాడే తనంతట తానుగా జీవంతో లేస్తాడు. మానవునికి అది సాధ్యం కాదు. అర్థమవుతుందా? జీవాన్ని ఇచ్చేటువంటి వాడే జీవకర్త. ఆయన హీఈస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్. ఆయనే సృష్టికర్త, ఆయన జీవానికి అధిపతి. కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం లేదు. అవునా కాదా? మరణానికి ఆయన మీద అధికారం లేదు. కారణం ఏమిటి అంటే
ఆయన జీవాధిపతి. ఆయన జీవాధిపతి ప్రియులారా. కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం లేదు. యేసయ్య మీద మరణానికి అధికారం లేదు. కారణం ఆయన జీవానికి అధిపతి. కాబట్టి మరణించారు అని యూదులు అనుకున్నారు, మరణించారు అని పరిసయ్యులు అనుకున్నారు, మరణము పాలు చేశానని సైతానుడు విర్రవీగాడు. కానీ ఆయన మూడవ నాడు సజీవుడిగా జీవముతోటి లేచాడు. ప్రియులారా, ఈ లోకములో చాలామంది గొప్పవాళ్ళు పుట్టారని మీతోడు చెప్పాను. చాలామంది గొప్పవాళ్ళు మరణించారు, కానీ వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళు జీవంతో లేవలేదు. అమెరికా దేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకులు, రాష్ట్రపతులలో మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి ఆయన అబ్రహాం లింకన్. చాలా గొప్ప నాయకుడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేపట్టాడు. పేద కుటుంబం నుంచి వచ్చాడు, మరణించాడు. ఆయనని షూట్ చేసి చంపేశారు. చనిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అపోహ. ఏమిటి? అబ్రహాం లింకన్ చనిపోలా, బ్రతికే ఉన్నాడు. అబ్రహాం లింకన్ చనిపోలా, బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే వైట్ హౌస్లో చాలామంది కనబడుతున్నాడు. అమెరికాలో ఉన్న వైట్ హౌస్లో చాలామందికి ఆయన కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహాం లింకన్ చనిపోలా అనేటు ఉదంతి. ఏంటి ఉదంతి? రూమర్, అపోహ ప్రజల మధ్యలో, అమెరికన్స్లో బయలుదేరింది. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ప్రియులారా 22 సంవత్సరాలకి జరిగిన వాస్తవం, చరిత్ర నేను చెప్తున్నా, ఇట్ హ్యాపెండ్. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత 22 సంవత్సరాలకి అమెరికాలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆయన సమాధిని తెరిచారు. ఆయన సమాధిని తెరిచారు. ఏముంది ఆయన సమాధిలో? ఏముంటుంది? ఆయన ఎముకలు ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడైతే పాతి పెట్టారో, ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే ఉంది అబ్రహాం లింకన్ యొక్క శరీరము. కొన్నాళ్ళు అయిపోయింది. నేను చరిత్ర చెప్తున్నానండి, నా సొంత మాటలు కాదు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 14 సంవత్సరాలకి మళ్ళీ అన్నారు. జరిగిన చరిత్ర అమెరికాలో, అంత పెద్ద జ్ఞానంతో నిండినటువంటి దేశంలో మళ్ళీ 14 సంవత్సరాలకి మళ్ళీ అన్నారు, లేదు లేదు అప్పుడోళ్ళు సరిగా చూడలేదు అని చెప్పి మరలా 1887వ సంవత్సరం తర్వాత మరలా ఆయన సమాధిని తెరిపించారు. అబ్రహాం లింకన్ లేచిపోయాడు, శరీరంతో లేచిపోయాడు అని మరలా తెరిచారు. కానీ ఆయన ఎముకలు, శరీరం ఎక్కడుంది? అక్కడే ఉంది, కుళ్ళిపోయి అక్కడే ఉంది. కానీ ప్రియులారా, ఈ లోకములో ఒక వ్యక్తి మరణించాడు, సమాధి చేయబడ్డారు, కానీ ఆయన శరీరము సమాధిలో లేదు. దట్ ఈస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ఒకే ఒకడు, ఆయన యేసు భగవానుడు. ఆయన మరణించాడు అనుకున్నారు, సమాధిలో పెట్టారు, కానీ ఆయన యొక్క శరీరం సమాధిలో లేదు. ఎందుకని? ఆయన ఆత్మ శరీరాలతో సజీవముగా లేచాడు. ఆత్మ శరీరాలతో సజీవంగా లేచాడు. ప్రియులారా, ఒకవేళ యూదులు అన్నారనుకో, లేదు లేదు యేసు ప్రభుని శిష్యులు తీసుకొని వెళ్ళారు శరీరాన్ని, దాన్ని తీసుకురావాలగా మరి వాళ్ళదే అధికారం కదా, రోమనులదే అధికారం కదా, మరి ఎక్కడ తీసుకెళ్లారో తీసుకురావాలి కదా యేసు ప్రభు శరీరాన్ని. లేదు, తీసుకురాలా. కానీ ఆయన శిష్యులకు కనబడ్డాడు, స్త్రీలకు కనబడ్డాడు, ఎంతోమందికి కనబడ్డాడు. 40 దినాల పాటు ఆయన సజీవుడని నిరూపించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సజీవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారికి ఏమీ తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైనటువంటి వస్త్రములు ధరించి వారి చెంత నిలిచిరి. వారు భయపడి తలలు వంచి సాగిలపడిరి. ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన దేవుని మృతులలో ఎలా వెదుకుచున్నారు. చక్కటి మాట అండి. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్. వై ఆర్ యు లుకింగ్ ఫర్
రిజన్ జీసస్ అమంగ్ ద డెడ్. సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు మీరు? ఈ సువిశేషానికి ఇదే దిస్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ టుడేస్ గాస్పెల్. దిస్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. ఈరోజు సువిశేషానికి ఇదే అతి ముఖ్యమైన వాక్యం అండి. అతి ముఖ్యమైన వాక్యం ఇదే. వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ ద రిజన్ వన్ అమంగ్ ద డెడ్? ఉత్థానుడైనటువంటి వాడు, సజీవుడైనటువంటి వానని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? అర్థమైందా? శిష్యులకు చెప్పిన మాటే మనకు చెప్తున్నారు. దేవుని యొక్క దూతలు సాక్ష్యం పలుకుతారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ తర్వాత మాట చదవమ్మా. మనిషి కుమారుడు 6వ వచనమమ్మా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు సందేశం ఇదే. ఏమిటి అంటే ఆయన సజీవుడయ్యాడు, ఆయన మృతులలో లేడు ఇంకా. ఈ మాటలో ఏమేం దాగి ఉన్నాయో తెలుసా? జాగ్రత్తగా వినండి. సైతానుడికి అతని మీద ఇంకా అధికారము లేదు. లేచాడు సజీవంగా. మరణానికి అతని మీద అధికారము లేదు. పాపానికి అతని మీద అధికారం, యేసయ్య మీద అధికారము లేదు. కాబట్టి జీసస్ ఈజ్ గాడ్. జీసస్ ఈజ్ రిజన్. జీసస్ హ్యాస్ కాంకర్డ్ సేటన్, సిన్ అండ్ డెత్ అండ్ ద వరల్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య సైతానుని, మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, విజయాన్ని సాధించాడు. ఆయన సజీవుడు. ఈజ్ రిజన్, ఈజ్ అలైవ్, ఈజ్ నో మోర్ డెడ్, ఈజ్ నో మోర్ డెడ్. మన దేవుడు సజీవుడు. మనము కూడా ఆయనను విశ్వసించగలిగితే, ఈనాటి నిరూపం పౌలు గారి లేఖ 6వ అధ్యాయము, రోమా పౌరులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం తీసుకున్న ఈనాటి లేఖ. ప్రియులకు దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము పౌలు గారి లేఖ 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి దయచేసి. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉంటాం. మనకు కూడా ఇస్తాడు పునరుత్థానాన్ని. See, the beauty of today's feast is this. యేసుప్రభు ఒక్కడే ఉత్థానం కాటల్లా. ఏమంటున్నాడు? ఆయనతో ఏకమై ఉంటే, ఇఫ్ వీఆర్ వన్ విత్ హిమ్, ఈజ్ గోయింగ్ టు రైజ్ us ఆల్సో us. మనకు కూడా ఉత్థానాన్ని ఇస్తానంటున్నాడు. మరొక మాట చదువుకోండి, 7వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడయ్యాడు. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవిస్తాము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. మనకు తెలియను. The Jesus who is risen from the dead, from the death, he will not die anymore. ఆయన చావడు, ఇంకా మరణం లేదు ఆయనకి. మృత్యువునకు ఆయనపై ఎట్టి అధికారము లేదు. మరణానికి ఆయన మీద అధికారం లేదు. తరువాత ఆయన మరణము పాపమునకు శాశ్వత మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైనటువంటి జీవితము. పౌలు గారు ఎంత పవర్ఫుల్గా చెప్తారో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనాన్ని తీసుకుందాం. లేకుంటే ఆ వాక్యం అవసరం లేదులే కానీ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణం. 55వ వచనం చదవమ్మా. ఓ మృత్యువా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మశాస్త్రం. కానీ ప్రభు అయిన క్రీస్తు ఆ మరణపు ముళ్ళుని విరిచివేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే మన విశ్వాసం. పౌలు గారు అంటారు 2వ తిమోతికి రాసిన లేఖలో, ఆయన మరణాన్ని గురించి చెప్తూ ఏమంటారంటే, చదవాల్సిన అవసరం లేదు, నేను నా పోరాటమును ముగించెతని,
నా పరుగు పందెమును ముగించితిని, నా కొరకై వేచి ఉన్న నీతి కిరీటము కొరకై వేచి ఉన్నాను. నాకు మాత్రమే కాదు, ఎవరైతే ప్రభువులో విశ్వాసాన్ని ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఈ నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. యేసయ్య లేచాడు. జీసస్ ఇస్ రిజన్. నాట్ ఓన్లీ హీ విల్ ఆల్సో రైజెస్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్. మనం చేయాల్సిందల్లా ఆ ప్రభువులో విశ్వాసాన్ని ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి, విశ్వాసపాత్రంగా ఆయనకు లోబడి జీవించటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మనందరికి దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, సజీవుడైన దేవా, సమాధిని గెలిచిన దేవా, మరణాన్ని గెలిచిన దేవా, ఇదిగో ఈనాడు నీవు సజీవుడివై లేచినటువంటి తండ్రి, నీవు మాకిచ్చేటువంటి ఆదరణకరమైన మాటలు ఏమిటి అంటే, మేము కూడా నీకు లోబడి జీవించగలిగితే ప్రభువా మాకు ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పావు. ప్రభు, మమ్ము దాచి ఉంచిన, మమ్ము కప్పి ఉంచిన రాళ్లను తీసివేయండి. ప్రభువా, మేము మరణించినటువంటి వారి కొరకై వెదకక సజీవుల కొరకై వెదకేటువంటి వారిగా దీవించండి. నీవు పొందినటువంటి ఆ ఉత్థాన భాగ్యాన్ని మాకందరికి దయచేయమని, నిన్ను నమ్మి జీవించే బిడ్డలుగా మమ్ము దీవించమని, నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.